బ్రహ్మదేవుడు భగవంతుని ధ్యానం అనే అమృతం వలన ఆయన మనసు పావనం అయింది. అలా పవిత్రుడైన చతుర్ముఖుడు తన దివ్యదృష్టితో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పావనులు, సత్వగుణ సంపన్నులు, ధీరవరేణ్యులు, మాన్యులు అయిన సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అను 4 మునులను సృష్టించాడు. భగవదనురక్తులైన వారితో మీ అంశలతో ప్రజల్ని సృష్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండి అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న సనకాదులకు నవ్వు వచ్చింది. మోక్షాసక్తులు, శ్రీమహావిష్ణువు పరమ భక్తులు అయిన వారు పద్మసంభవుని అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి ప్రతికూలంగా మాట్లాడారు. వారు తన ఆజ్ఞను తిరస్కరించినందుకు చతుర్ముఖునికి కోపం వచ్చింది. బుద్ధిబలంతో ఆ ఆగ్రహాన్ని ఎంత నిగ్రహించుకున్నా ఆయన కనుబొమ్మల నడుమ నుండి నీలం, ఎరుపు రంగుతో నీలలోహితుడు పుట్టాడు. అతడు పుడుతూనే పెద్దగా రోదనం చేశాడు. జననం బందిన నీలలోహితుడు కంజాతాసనుంజూచీట్లను ఓ దేవ మదాఖ్యలెట్టివి మదీయావాసముల్ వీకనా కనయంబున్నెరిగింపవేయనుడు అయ్యంభో జగర్భుండులాలన ముందోప కుమారని జనన వేళన్ రోదనం బిచ్చుటన్. ఆ విధంగా జన్మించిన నీలలోహితుడు బ్రహ్మదేవుని, ఓ దేవా, నేను ఎవరిని, నా పేరు ఏమిటి, నా నివాస స్థలం ఏమిటి అంటూ ప్రశ్నించాడు. అప్పుడు పద్మంలో పుట్టిన ఆ చతుర్ముఖుడు అతనిని లాలిస్తూ ఇలా అన్నాడు, పుత్రా, నువ్వు పుట్టగానే గట్టిగా ఏడ్చావు కదా. రుద్రనామంబు నీకు నిరూఢమయ్యే చంద్రసూర్యానలానిల సలిల గగన పృథివి ప్రాణతపో హృదింద్రియములనగా కలుగునేకాదశ స్థానములు వసింప. అలా పుట్టగానే రోదన చేయటం వలన నీకు రుద్రుడు అనే పేరు స్థిరపడింది. 1 చంద్రుడు, 2 సూర్యుడు, 3 అగ్ని, 4 వాయువు, 5 జలం, 6 ఆకాశం, 7 భూమి, 8 ప్రాణం, 9 తపస్సు, 10 హృదయం మరియు 11 ఇంద్రియాలు అనే 11 నీకు నివాస స్థానాలు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వాటిని ఏకాదశ రుద్ర నివాస స్థానాలు అంటారు అని వెండియు మన్యు మను మహాకాల మహచ్చివ హృతధ్వజోరురేతో భవకాల వామదేవ ధృతవ్రతులను ఏకాదశ నామంబులు కలిగి ధీవృత్యశనోమానియుత్సర్పి లీలాంబికేలావతి సుధాదీక్షానామ పత్నీ సమేతుండవై పూర్వనియుక్తంబులైన నామంబులం తత్తన్నివాసంబుల వసించి ప్రజలం కల్పింపుమని నిర్దేశించిన భగవంతుడగు నీలలోహితుండు విశ్వగురుండైన పితామహునిచే నియుక్తుండై సత్వాకృతి స్వభావంబుల ఆత్మసములైన ప్రజలం కల్పించే. అలా చెప్పిన బ్రహ్మదేవుడు రుద్రునితో ఇంకా ఇలా అన్నాడు, అంతేకాదు కుమారా, మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే ఏకాదశి నామాలు కలిగి ఉండు. ధీ, వృత్తి, అసన, ఉమా, నియతి, సర్పి, ఇలా అంబిక, ఇరావతి, సుధ, దీక్ష అనే పేర్లు కలిగిన ఏకాదశ పత్నులతో కూడి ఇంతకు ముందు నిర్దేశించిన ఏకాదశ నామాలతో ఏకాదశ భార్యలతో ఆయా ఏకాదశ స్థానాలు చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు యందు ఉంటూ ప్రజల్ని సృష్టించు అని విశ్వానికి గురువు అయిన బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా తనతో సమానమైన సత్తువ, బలం, ఆకారం, స్వభావం కలిగిన ప్రజలను సృష్టించాడు. రుద్రుని చేతనీ గతి నిరూఢమతిన్ సృజింపబడ్డయా రుద్రగణంబులోలిన నరుద్ధత విశ్వమృంగే అమహోపద్రవ శాంతికయ్యజుడు భర్గుల జూచి కుమారులార మీ రౌద్ర విలోకనానలభరంబునగ్రాగే సమస్త లోకముల్.
రుద్రుడు ఈ విధంగా రుద్రుడు సృష్టించిన రుద్రగణాలు ఈ విశ్వాన్నంతా అనాయాసంగా అమాంతం రింగేశాయి. ఆ మహాప్రమాదాన్ని శాంతింపచేయటానికే బ్రహ్మదేవుడు వారిని చేరపిలిచి, కుమారులారా, చూసారా, మీ చూపుల అగ్నిజ్వాలలలో సమస్త లోకాలు మండిపోయాయి. మీ సృష్టి చాలు నింకన్ ధీసతములార వినుడు ధృతి మీరు తపోవ్యాసంగ చిత్తులై చనుడా సన్మంగళములగు దృఢంబుగ మీకున్. నాయనలారా, మీరు బుద్ధిమంతులు, ధైర్యవంతులు, నా మాట వినండి. ఇంక చాలు, మీరు సృష్టించటం చాలించండి. చక్కగా అరణ్యాలకు వెళ్లి ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకోండి. మీకు తప్పక శుభం కలుగుతుంది. భగవంతుం పురుషోత్తమున్ హరికృపాపాథోధి లక్ష్మీశ్వరున్ సుగుణభ్రాజితునచ్యుతుం పరు పరంజ్యోతిం ప్రభున్ సర్వభూత గుహావాసునథోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణునా జగదాత్మున్ కనుచుందురార్యులు తపశ్శక్తిన్ స్ఫుట జ్ఞానులై. 3-3-7 శ్రీమన్నారాయణుడు భగవంతుడు, పురుషోత్తముడు, కరుణాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, సద్గుణ సంపన్నుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంజ్యోతి, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అధోక్షజుడు, జగన్నాథుడు, ఆత్త జనరక్షాపరాయణుడు ఆయనను సున్నానులు తమ తపశ్శక్తి వల్ల దర్శించగలుగుతారు. మీరు కూడా తపస్సు చేసి ఆయనను దర్శించండి అన్నాడు బ్రహ్మదేవుడు. అని నవిని రుద్రులు ఇలా చెప్పిన బ్రహ్మదేవుని మాట విన్నారు. కైకొని ఇట్లు పంకరుహ గర్భ నియంత్రితులైన రుద్రులు ద్రేకముదక్కి కానలకు ధీయుతులై తపమాచరింపనస్తోక చరిత్రులేగిరి. చతుర్ముఖుడంత ప్రపంచ కల్పనాలోకనుడై సృజించే జనలోక శరణ్యుల ధీవరేణ్యులన్. ఆ సచ్చరిత్రులైన రుద్రులు చతుర్ముఖుని ఆజ్ఞానుసారం తమ రౌద్రావేశాన్ని అణుచుకున్నారు, ఉద్రేకాన్ని తగ్గించుకున్నారు, అరణ్యాలకు వెళ్లి తపోనిమగ్నులయ్యారు. అనంతరం బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాలనే దృష్టి కలవాడే ఈసారి మానవలోకానికి శరణ్యులు, మతిమంతులలో అగ్రగణ్యులు అయిన వారిని సృజించాడు. వినుము భగవద్బలాన్విత వినుత గుణులు భువన సంతాన హేతు విస్ఫురణకరులు పద్మ సంభవతుల్య ప్రభావయుతులు పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. భగవంతుని అనుగ్రహ బలంతో కూడిన సద్గుణాలు కలవారు, జీవుల అభివృద్ధికి కారణభూతులు, బ్రహ్మతో సమానమైన ప్రభావం కలవారు, విశాలమైన యశస్సు కలవారు అయిన 10 మంది కొడుకులు బ్రహ్మదేవుడుకు జనించారు. అరవింద సంభవునంగుష్టమున దక్షుడూరు వలనను నరదుండు నాభిపులహుడు కర్ణముల పులశ్చుండు త్వక్కున భృగువు హస్తమున క్రతువు ఆస్యంబు వలననయ్యంగిరసుడు ప్రాణమున వశిష్ఠుడు మనమున మరీచి కన్నులన త్రియుగా పుత్రదశకంబుగలిగిరి వెండియు నలిన గర్భు దక్షిణ స్తనము వలన ధర్మమొదవే వెన్ను వలనను దయించే విశ్వభయదమైన మృత్యువధర్మంబునందగలిగే ఆత్మకాముండు జననమునందే మరియు. బ్రహ్మ బొటనవ్రేలు నుండి దక్షుడు, తొడ నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులస్త్యుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగిరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి అత్రి ఆవిర్భవించారు. ఈ విధంగా 10 మంది కుమారులు పుట్టారు. ఇంకా బ్రహ్మదేవుని కుడివైపు స్తనం నుండి అధర్మం జనించింది.
వెన్ను నుండి లోక భయంకరమైన మృత్యువు జనించాయి. ఆత్మ నుండి మన్మథుడు పుట్టాడు. భ్రూయుగళంబున క్రోధంబు అధరంబునందు లోభంబు ఆస్యమున వాణియును మేఢ్రమందు పయోధురపానంబునందు అఘాశ్రయుడైన నిరుతి లాలిత ఛాయ వలన దేవహూతి విభుండు కర్దముడును పుట్టిరంత అబ్జజుడాత్మదేహమున జనించిన భారతి జూచి విభ్రాంతి బొరసి పంచశరబాణ నిర్భిన్న భావుడగుచు కూతురని పాపమునకు సంకోచపడక కవయగోరిన జనకునిగని మరీచి మొదలుగా గల అమ్ముని ముఖ్యులెరిగి. బ్రహ్మదేవుని కనుబొమ్మల నుండి క్రోధం, పెదవుల నుండి లోభం పుట్టింది. ముఖము నుండి సరస్వతి, పురుషాంగం నుండి సముద్రాలు, మలద్వారం నుండి పాపాశ్రయుడైన నిరుతి, నీడ నుండి దేవహుతి భర్త యగు కర్దముడు జన్మించారు. అంత బ్రహ్మదేవుడు తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి ఆమె సౌందర్యానికి మోహపరవశుడు అయ్యాడు. మన్మథుని పుష్పబాణాలు ఆయన హృదయాన్ని భేదించాయి. కన్నుకూతురు అనే సంకోచం లేకుండా పాపానికి వెనుకాడక వ్యామోహంతో ఆమె వెంటపడ్డాడు. తమ తండ్రి దుశ్చర్యను మరీచి మొదలుగా గల మునివర్యులకు తెలిసింది. ఇట్లనిది. బ్రహ్మదేవుని దుశ్చర్యను మరీచి మొదలుగా గల మునివర్యులు తెలుసుకొని ఇలా అన్నారు. చాలుబురే సరోజ భవ సత్పథ వృత్తి దొరంగి కూతునిట్లాలరి వైరమింప హృదయంబునగోరుట ధర్మరీతియే పేరరివైతి నీ తగవు పెద్దతనంబును నెలపాలుగా శీలము ఓవదట్టి ఇటు చేసిన వారలు మున్నుగల్గిరే. ఓ పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడా, చాలు చాలయ్యా, సన్మార్గాన్ని కాలదన్ని కన్నకూతురుపై కన్నేసి కలవాలని చూస్తున్నావు. ఇదెక్కడి ధర్మమయ్యా, ఎంతటి మోసగాడిని అయ్యావు. ఇంతటి పాపానికి ఒడిగట్టి నీ న్యాయం పెద్దరికం మట్టిపాలు చేశావు. నీ శీలం అంతా పోయింది. ఇలా చేసిన ఘనులు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉన్నారా? నీవు మహానుభావుడవనింద్య చరిత్రుడ విటి చోట రాజీవ భవుండుదా విధి నిషేధములాత్మనిరుంగడయ్యే నీ భావభవ ప్రసూన శరబాధితుడై తనకూతు పొందెవో వాని తలంపలే కనుచు వారకలోకులు పృవ్వదిట్టరే. నీవు మహానుభావుడవు, నిర్మల చరిత్ర కలవాడవు కదా. లోకులు వింటే ఏమనుకుంటారు? విధాత విధినిషేధాలు తెలియకుండా ప్రవర్తించాడనుకోరా? బ్రహ్మదేవుడు వావి వరుసలు వదిలిపెట్టి మన్మథ బాణాలకు లొంగిపోయి కన్నబిడ్డనే కామించాడని చెడతిట్టరా? పాపముదలపక నిమిషము లోపల జడు సౌఖ్యమునకు లోనైతినే ఇంతే పోధారుని కామాంధోపిన పశ్యతి అనంగ తొల్లియు వినమే. పాపకృత్యం అని అనుకోకుండా క్షణికమైన సౌఖ్యానికి ఈ నీచానికి పాల్పడ్డావు. కామాంధుడికి కళ్ళు కనిపించవు అని లోకోక్తి ఉండనే ఉన్నది కదా అని ఇబ్బంగి మునింద్రులాడిన కఠోరాలాపముల్ వీనులన్విని లజ్జావన తాననుండగుచువా నీరేజగర్భుండు సయ్యన దేహంబు విసర్జనీయముగజేయన్ దిక్కులే తెంచి తత్తనుంగై కొనబుట్టే దిక్కలితమై తామిశ్ర నిహారముల్ అని ఇలా మునీంద్రులు మందలించి పలికిన ములుగుల వంటి పలుకులు విని బ్రహ్మదేవుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. దిక్కులు వచ్చి ఆ శరీరాన్ని ఆక్రమించాయి. వెంటనే ఆ దిక్కులలో నుంచి చీకటి, మంచు ఉద్భవించాయి.
అంతటా ఉడుగక పంకజాత భౌడొండొక దేహముదాల్చి ధైర్యమున్ విడువక సృష్టి పూర్వ సమవేతముగన్ సృజించు నేర్పుదా పొడవమిగాత్మలోన తలపోయుచుండ చతుర్ముఖంబులన్ వెడలెననూన రూపముల వేదములంచిత ధర్మయుక్తితో. అటుమీద బ్రహ్మదేవుడు ధైర్యం వదలక మరొక దేహాన్ని ధరించాడు. సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో అంతరంగంలో ఎంతగానో చింతిస్తూ ఉండిపోయాడు. అంతలో అతని ముఖం నుండి పరమధర్మ ప్రబోధాలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. మరియు మఖములు మహిత కర్మములు తంత్రములును నడవళ్ళునాశ్రమములు తదీయ ముఖ చతుష్కమునందు బొడమెనని నవిని మునీంద్రుని జూచి విదురుడనియే. అంతేకాదు యజ్ఞాలు, పుణ్యకృత్యాలు, తంత్రాలు, సదాచారాలు, బ్రహ్మచర్యం మున్నగు చతురాశ్రమాలు ఆయన 4 మోముల నుండి జన్మించాయి అని చెప్పగా విని విదురుడు మైత్రేయుణ్ణి చూసి ఇలా అన్నాడు. తృతీయ స్కంధము స్వయంభువు జన్మంబు. తోయజ సంభవుడత్తరినేయే ముఖమండలముననేయే సృష్టిన్ ధీయుతుడై సృజించను పాయక తెరగు తెలియ పలుకుము నాకు. మహాజ్ఞాని అయిన బ్రహ్మదేవుని ఏ ముఖం నుండి ఏ సృష్టి చేశాడో అదంతా నాకు తెలిసేలా చెప్పు అని ఇట్లు విదురుండడిగిన మైత్రేయుండతనితోనిట్లనియే. ఋగ్యజుస్సామాథర్వంబులను వేదంబులును హోతృకర్మంబులైన యప్రగీత మంత్ర స్తోత్రంబులగు శస్త్రంబులును అధ్వర్యుకర్మంబైన ఇజ్యయు సంప్రగీత స్తోత్రంబైన స్తుతియును ఉద్గాతృ ప్రయోజ్యంబైన రుక్సముదాయ రూపంబగు స్తోమంబును ప్రాయశ్చిత్తంబగు బ్రహ్మకర్మంబును ఆయుర్వేద ధనుర్వేద గాంధర్వ వేదంబులను ఉపవేదంబులును విశ్వకర్మశాస్త్రంబగు స్థాపత్యంబును ప్రాగాదిముఖంబులనుత్పన్నంబులయ్యే. పంచమ వేదంబగు ఇతిహాస పురాణంబులు సర్వముఖంబులంగలిగే. మరియు కర్మతంత్రంబులైన షోడశ్యుక్త్యములును జయనాగ్నిష్టోమంబులును ఆప్తోర్యామాదిరాత్రంబులును వాజపేయ గోసవంబులును ధర్మపాదంబులైన విద్యాదాన తపస్సత్యంబులును బ్రహ్మచర్య గృహస్థవాన ప్రస్థ యత్యాశ్రమంబులును కలిగే. వీనికి నొక్కొక్కటికి చతుర్విధంబులైన వృత్తులును కలిగియుండు. అందు సావిత్రంబను బ్రహ్మచర్యంబును ఉపనయనంబాదిగా దివసత్రయంబు గాయత్రి జపించుటయను ప్రాజాపత్యంబును వేదవ్రత చతుష్టయంబందు ప్రతివ్రతంబును వ్రతులు సంవత్సర పర్యంతంబుగా నాచరింపనగు బ్రాహ్మంబును వేదగ్రహణాంతంబున ఆచరింపందగు నైష్ఠికంబును అను బ్రహ్మచారి వృత్తి చతుష్టయంబును అనిషిద్ధ కృష్యాది వృత్యగుణ వార్తయు యజనాది కర్మోపయుక్తంబైన యాజ్ఞాది రూపధన సంచయంబును పరుల యాచింపకుండున యాచితంబను శాలీనంబును క్షేత్రపతిత కణిస కణ సంగ్రహణ రూపంబగు శిలోంచంబును నను గృహస్థ వృత్తులు 4 నకృష్ట పచ్యాహారులకు వైఖానసులను నూతన ఫలంబు లబ్ధంబైన పూర్వ సంచిత పదార్థ త్యాగంబుగల వాలకిల్యును ప్రాతకాలంబున ఏ దిక్కు విలోకింతురద్దిక్కునకుదని అచ్చట లభించు పదార్థంబుల భుజించి జీవించు నౌదుంబరులును తమంత ఫలించి తరుపదితంబులకు ఫలంబుల దినుచుండు ఫేనవులును అను చతుర్విధ వృత్తులు గల వానప్రస్థులును స్వాశ్రమ విహిత కర్మంబులం ప్రధానుండగు కుటీచకుండును
కర్మంబుపసర్జనంబు చేసి జ్ఞాన ప్రధానుండైన బహూదుండును. కేవల జ్ఞానాభ్యాస నిష్ఠుండగు హంసుండును. ప్రాప్తంబైన పరబ్రహ్మతత్వంబుగా నిష్క్రియుండును నను సన్యాసి చతుర్విధ వృత్తులును. మోక్షఫలప్రదంబై ఆత్మానాత్మ వివేక విద్యారూపంబగునాన్వీక్షకియు. స్వర్గాదిఫలప్రదంబై కర్మ విద్యారూపమగు త్రయియు. జీవన ఫల ప్రధానంబై కృష్యాది రూపంబగు వార్తయు. అర్థ సంపాదనైక ప్రయోజనంబగు దండనీతియు. అను మోక్ష ధర్మ కామార్థంబులైన న్యాయ విద్యా చతుష్టయంబును. భూర్భువస్వహాయను వ్యాహృతులును. పూర్వాదిముఖంబుల వలన ఉదయించే మరియు అతని హృదయాకాశంబు వలనం ప్రణవంబును. రోమంబుల వలన నుష్ణిఛందంబును. త్వగింద్రియము వలన గాయత్రీ ఛందంబును. మాంసంబు వలన త్రిష్టుప్ఛందంబును. స్నాయువు వలన అనుష్టుప్ఛందంబును. అస్థి వలన జగతీ ఛందంబును. మధ్య వలన పంక్తి ఛందంబును. ప్రాణంబు వలన భవతీ ఛందంబును. కకారాది పంచవర్గాత్మకంబులైన స్పర్శంబుల వలన జీవుండును. అకారాది స్వరాత్మకంబైన దేహంబును. ఊష్మంబులను శేషసహవర్ణ చతుష్టయ రూపంబులకు ఇంద్రియంబులును. అంతస్తంబులకు ఎరలవలను వర్ణంబులును. షడ్జాది సప్తస్వరూపంబునాత్మబలంబైన శబ్ద బ్రహ్మంబును. చతుర్ముఖుని లీలా విశేషంబున ఉత్పన్నంబయ్యే. వ్యక్తావ్యక్తంబై వైఖరి ప్రణవాత్మకంబైన శబ్ద బ్రహ్మంబు వలనం పరమాత్మ అవ్యక్తాత్మకుండగుటం చేసి పరిపూర్ణుండును. వ్యక్తాత్మకుండగుటం చేసి ఇంద్రాది శక్త్యుపబృంహితుండునై కానంబడు. పదంపడి అజుండు భూరి వీర్యవంతులైన ఋషిగణంబుల సంతతి అవిస్తృతంబని తలంచి పూర్వతను పరిగ్రహంబు సాలించి అనిషిద్ధ కామాసక్తంబైన దేహాంతర పరిగ్రహంబు చేసి నిత్యంబు ప్రజా సృష్టియందు వ్యాసక్తుండైనను ప్రజల అభివృద్ధి నొందక ఉండుటకేమి కారణంబగునని అచ్చరు ఉంది. తద్వృద్ధియగు విధంబాలోచించుచు దైవం బిచ్చట విఘాతుకంబుగాన తదానుకూల్యంబ ఆవశ్యకంబని దానినెదురు చూచుచు యథోచిత కృత్యకరణ దక్షుండగుచుండ చతుర్ముఖుని దేహంబు ద్విధంబైన అట్టి రూపద్వయ విభాగంబు స్వరాట్టగు స్వయంభువమనును తన్మహిషగు శతరూపయను కన్యకయుంగా మిథునంబై జనించే. అమ్మిథునంబు వలనం ప్రియవ్రతోత్తాన పాదులను పుత్రద్వయంబు ఆకూతి దేవహూతి ప్రసూతులను కన్యకాత్రయంబును గలిగే. అందునాకూతుని రుచుకునకును దేవహూతిం కర్దమునకును ప్రసూతిని దక్షునకును ఇచ్చే. వీరల వలన గలుగు ప్రజాసంతతుల చేత జగంబులు పరిపూర్ణంబులయ్యే. ఇలా అడిగిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు. బ్రహ్మదేవుని తూర్పు వైపు ముఖము నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అధర్వణ వేదము ఉద్భవించాయి. యజ్ఞ నిర్వహణకు హోత, అధర్వుడు, ఉద్గాత, బ్రహ్మ అని నలుగురు ఋత్విక్కులు ఉంటారు. హోత అనే ఋత్విక్కులు ఆచరించు గానం చేయబడనివి అయిన శస్త్రములు అను మంత్ర స్తోత్రాలు తూర్పు ముఖం నుండి వెలువడ్డాయి. అధర్వుడు ఆచరించు విధి రూపమైన తీజ్య గాన యోగ్యాలైన స్తుతులు అనే మంత్ర స్తోత్రాలు దక్షిణ ముఖం నుంచి ఉదయించాయి. ఉద్గాత ప్రయోగించే స్తోమాలు అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖం నుంచి ఉద్భవించాయి. బ్రహ్మ అనే నాల్గవ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత్త కాండ ఉత్తర ముఖం నుంచి ఉద్భవించింది. ఉపవేదాలలో ఆర్వేదం తూర్పుముఖం నుంచి, ధనుర్వేదం దక్షిణ ముఖం నుంచి, గాంధర్వవేదం పశ్చిమ ముఖం నుంచి, విశ్వకర్మకు సంబంధించిన స్థాపత్యమనే శిల్పవేదం ఉత్తర ముఖం నుంచి ఉత్పన్నమైనాయి. పంచమవేదమైన ఇతిహాస పురాణాల సముదాయం బ్రహ్మదేవుని అన్ని ముఖాల నుంచి ఆవిర్భవించింది.
ఇవి కాక కర్మతంత్రములైన షోడసి, ఉక్థ్యము, చయనము, అగ్నిష్టోమము, అప్తోర్యామము, అతిరాత్రము, వాజపేయము, గోసవము అనే 4 జంటలు ధర్మపాదాలు అయిన విద్య, ధనం, దానం, తపస్సు అనేవి క్రమంగా బ్రహ్మ 4 ముఖాల నుంచి వెలువడినాయి. బ్రహ్మచర్యం, గార్హపస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రయ చతుష్టయం కూడా చతుర్ముఖుని చతుర్ముఖాల నుండి క్రమంగా జనించాయి. పై 4 ఆశ్రమాలలో ఒక్కొక్కటి 4 విధాలైన వృత్తులు ఉంటాయి. బ్రహ్మచర్యంలో వృత్తులు 4. అవి 1. సావిత్రం, సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందులో ప్రధానం కనుక దీనికి ఈ పేరు వచ్చింది. అనగా అపనయనం మొదలుకొని 3 దినాల పర్యంతం గాయత్రీ మంత్రం జపించటం. 2. ప్రజాపత్యం అనగా వేదాలు 4 చదువుకొనుట. 3. బ్రాహ్మం అనగా వేదవ్రతాలు 4 ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సర పర్యంతం ఆచరించేది. 4. బృహత్తన నైష్టికం అనగా వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది. గృహస్థ వృత్తులు 4. అవి 1. నిషిద్ధం కాని వ్యవసాయం జీవనోపాధిగా గలవారు వార్త అంటారు. 2. యజ్ఞయాగాది కర్మలకు ఉపయోగించే పనులు చేసి జీవించుట సంచయం అంటారు. 3. పరులను యాచించకుండా ఉండటం శాలీనం. 4. పొలాలలో రాలిన ధాన్యం కంకులు ఏరుకొని వానిని సెలలపై నూర్చుకుని జీవించటం శిలోంచం. వానప్రస్థ వృత్తులు 4. అవి 1. పండించకుండా లభించిన ఆహారాలు తీసుకునేవారు వైఖాసనులు. 2. క్రొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలఖిల్యులు. 3. ప్రొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ ఆయాచితంగా లభించిన పదార్థాలను భుజించేవారు ఔదుంబరులు. 4. చెట్టున పండి రాలిన ఫలాలను తిని జీవించేవారు ఫేనపులు. సన్యాసంలో కూడా 4 వృత్తులు ఉన్నాయి. 1. సొంత కుటీరం ఉండి చేయదగిన కర్మలు చేసేవాడు కుటీచకుడు. 2. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞానియే సంచరిస్తుండేవాడు బహుదుడు. 3. కేవలం జ్ఞానాభ్యాసం చేసేవాడు హంసుడు. 4. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవడినవాడు నిష్క్రియుడు. అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అనే 4 న్యాయ విద్యా చతుష్కం వీనిలో 1. అన్వీక్షకి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి మోక్షాన్ని ప్రసాదించే విద్య. 2. త్రయి అంటే స్వర్గాధిఫలాలను అందించే వేదకర్మానుష్ఠానం. 3. వార్త అంటే జీవనోపాధి కోసం చేసే కృషి మొదలైన విద్యలు. 4. దండనీతి అంటే అర్థ సంపాదనమే ప్రయోజనంగా గల విద్య. ఈ 4 విద్యలలో అన్వీక్షకి మోక్షానికి, త్రయి కామానికి, వార్త ధర్మానికి, దండనీతి అర్థానికి సాధనాలు. ఈ అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి న్యాయ విద్యా చతుష్కం 4 బ్రహ్మదేవుని తూర్పు ముఖం నుండి పుట్టాయి. భోహ భువహ సువహ అనే వ్యాహృతులు బ్రహ్మదేవుని దక్షిణ, పశ్చిమ, ఉత్తర ముఖాల నుండి క్రమంగా ఉదయించాయి. అతని హృదయంలోని ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. రోమాల నుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రి ఛందస్సు, మాంసం వలన త్రిష్టుప్ ఛందస్సు, కీళ్లు వల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముకల నుండి జగతి ఛందస్సు, మధ్య వల్ల పంక్తి ఛందస్సు, ప్రాణం వల్ల బృహతి ఛందస్సు పుట్టాయి. హల్లులలో కవర్గం మొదలు పవర్గం వరకు 5 వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడు, అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహము, స, ష, స, హలతో ఊష్మవనాత్మకాలైన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. య, ర, ల, వ అనే అంతస్థాలు 1. షడ్జం 2. వృషభం 3. గాంధారం 4. మధ్యమం 5. పంచమం 6. నిషాదం 7. దైవతం అనే సప్తస్వరాలు, ఆత్మ బలమైన శబ్ద బ్రహ్మము ఇవన్నీ చతుర్ముఖుని లీలా విశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరునకు వ్యక్తము, అవ్యక్తము అని 2 రూపాలు. వ్యక్తరూపం వైఖరి వాక్కు, పర, పశ్యంతి, మధ్యమ అనే వాక్కులు అవ్యక్తరూపం. ఈ వ్యక్తావ్యక్త రూపాలు రెండింటికి ప్రణవమే ఆత్మ. భగవంతుడు అవ్యక్తాత్ముడు కావటం వల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావటం చేత ఇంద్రాది శక్తి సంయుక్తుడు అయి కనిపిస్తాడు. అనంతరం అనంత వీర్యవంతులైన ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచి బ్రహ్మ తన పూర్వ శరీరాన్ని వదిలాడు. నిషిద్ధం కాని కామంపై ఆసక్తి కల మరొక్క దేహాన్ని ధరించాడు.
నిత్యం ప్రజా సృష్టి యందు ఆసక్తుడు అయ్యాడు. అయినా ప్రజాభివృద్ధి జరగలేదు. కారణం తెలియక ఆశ్చర్యపడ్డాడు. అది వృద్ధి అయ్యే విధానాన్ని గూర్చి ఆలోచించాడు. దైవం ఇచ్చట ప్రతికూలం కాబట్టి దైవానుకూలత అవసరం అనుకున్నాడు. ఆ దైవానుకూలత కోసం ఎదురు చూస్తూ దైవాన్ని ధ్యానిస్తూ సందర్భోచిత కర్తవ్యాలు నిర్వర్తించసాగాడు. అంతట బ్రహ్మదేవుని దేహం 2 భాగాలయింది. అందుకటి స్వరాట్టు అయిన స్వయంభువు మనువుగా, మరొకటి అతని భార్య శతరూప అనే అంగనగా రూపొందాయి. ఆది మిథునమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు, ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనే 3 పుత్రికలు పుట్టారు. వారిలో ఆకుతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల వల్ల కలిగిన అనంత ప్రజా సంతతుల వల్ల జగత్తంతా నిండుగా అయ్యాయి అని మైత్రేయుడు పలికిన విని మనమున హర్షమొదవ విదురుడు మునినాథుని చూచి పలికే క్రమ్మర వనజోదర పాద భక్తి వశమానసుడై అని మైత్రేయుడు చెప్పగా విదురుడు విని సంతోషం పొందినవాడే హరిపాద భక్తి పరవశుడై మునిమఖ్యుడైన మైత్రేయుని చూచి మళ్ళీ ఇలా అన్నాడు. ఘనుడు స్వయంభువునకు ప్రియతనయుడు స్వయంభువుండు దైతేయ విభేదన సేవా చతురుండును జన వినుతుండాదిరాజ సత్తముడౌటన్. స్వయంభువుడు అయిన బ్రహ్మదేవుని కుమారుడు స్వయంభువుడు హరిచరణ సేవా పరాయణుడు. ఆదిరాజోత్తములలో అగ్రగణ్యుడై జనుల మన్ననలు అందుకున్నాడు. అతని చరిత్రం భవ్యాహత సుఖదము నిఖిల మంగళావహము సమంచితము కావున బుధ సేవిత నాకెరుగంగ బలుకవే ముని తిలక. పండితులచే సేవించబడు ఓ మునులలో అగ్రగణ్యుడా. ఆ స్వయంభువుని చరిత్ర అఖండమైన ఆనందాన్ని అందించేది, సమస్త సౌభాగ్యాలను సమకూర్చేది, మిక్కిలి యోగ్యమైనది. అందువల్ల ఆయన వృత్తాంతం దయచేసి నాకు తెలియజెప్పు. అదియునుగాక ముకుందుని పదకమల మరందపాన పరవశులై పెంపొదవిన వారి చరిత్రము సదమలమతి వినిన భవము సఫలముగాదే. అంతేకాక విష్ణు పాదపద్మాల మకరందాన్ని త్రాగి మైమరిచి మహాత్ముల మహానీయ చరిత్రను పరిశుద్ధమైన బుద్ధితో వినినవారి జన్మ తప్పక సార్థకం అవుతుంది అని విదురుండు వల్కిన దయాన్వితుడై మునినాథ చంద్రుడిట్లను శృతి శాస్త్ర పాఠ కలితాత్మకుడైన నరుండు పద్మలోచన చరణారవింద యుగ సంగము గల్గిన సజ్జనుండు వందిన ఫలముందు భాగవత దివ్య కథా శ్రవణానురక్తి చే. ఇలా పలుకుతున్న విదురునితో దయాహృదయుడైన మైత్రేయ మహాముని ఇలా అన్నాడు. నాయనా, వేదశాస్త్రం చదువుకునే మానవులు శ్రీహరి పాదాలు అనే కమలాల మీద అనురాగం గల సజ్జనులు ఏ ఫలాన్ని పొందుతారో భగవద్భక్తుల దివ్యమైన కథలను ఆసక్తితో వినడం వల్ల అటువంటి ఫలమే లభిస్తుంది అని చెప్పి ముని కులాగ్రణి ధనుజారి కథా సుధాప్లుత స్వాంతుండై తనువున పులకాంకురములు మొనయగ ఆనందబాష్పములు జడి కురియన్. ఇలా చెప్తున్న మైత్రేయ మహాముని హృదయం దానవాంతకుడైన శ్రీహరి కథలు అనే అమృతంలో తేలియాడింది. ఆయన శరీరం సంతోషంతో పొంగి పులకించింది. ఆయన నయనాలు ఆనంద భాష్పాలు వర్షించాయి. వినిపింపదొడగెనా ఘనుడు స్వయంభువుడంగనాయుక్తుడై అబ్జగర్భునకు మ్రొక్కి
వినయ వినమితోత్తమంగుడై హస్తముల్ మొగిచి ఇట్లనియే ప్రీతి జీవరాశులకు రాజీవ సంభవ నీవ జనన రక్షణ వినాశములకరయ హేతుభూతుడవు మాకెద్ది ఆచరణీయమైన కర్మము దాని ననతిమ్ము ఎట్టి కర్మంబు చేసిన నెసగు నీకు అనవహితంబైన సంతోషమాత్మజుండు జనకునకు భక్తి పరిచర్య సలిపి కీర్తి నంది నుతికెక్కి వర్తించు నందు విందు జనకునకు భక్తి పరిచర్య సలిపి కీర్తి నంది నుతికెక్కి వర్తించునందు నిందు. మహానుభావుడైన మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పసాగాడు. స్వయంభువుడు తన భార్య శతరూపతో కూడా బ్రహ్మదేవునకు నమస్కారం చేశాడు. వినయంతో తల వంచుకొని చేతులు జోడించి ప్రీతిపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ పద్మంలో జనించిన బ్రహ్మదేవా, ఈ విశ్వంలోని సకల ప్రాణులను పుట్టించుటకు, పోషించుటకు, సంహరించుటకు కారణభూతమైన వాడవు నీవే. మేము చేయవలసిన పని ఏమిటో మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు మిక్కిలి సంతోషం కలుగుతుందో అది చేస్తాము. తండ్రికి భక్తితో సేవ చేసిన తనయుడు ఈ లోకంలో, ఆ లోకంలో అఖండ యశస్సు ఆర్జిస్తాడు. అందరి అభిమానానికి పాత్రుడవుతాడు. కావున నెరిగింపు మట్టి సత్కర్మంబు. అందుచేత ఆ సుకార్యాలు అన్నీ తెలియజెప్పు పితామహ బ్రహ్మదేవ అని పలికిన స్వయంభువమను మృదు భాషలకు నలరి మనమున కమలాసనుడనురాగము పిరిగొన ప్రియతముడైన సుతునకును ఇట్లనియన్ అని పలికి స్వయంభువుని ముదు మధుర వాక్యాలకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. అంతరంగంలో అనురాగం పొంగిపరలగా అనంగునందనునితో కమల సంభవుడు ఇలా అన్నాడు. మునుకొని తండ్రి ఆజ్ఞ తలమోచి నిజోచిత కృత్యమేమి పంచిన తన శక్తి యుక్తి నెడసేయక చేయుట పుండరీకలోచన పదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలియౌటయున్ జనకునకున్ సుతుండు పరిచర్యనర్చుట సువే పుత్రకా. నాయనా స్వయంభువ, కన్నతండ్రి ఆజ్ఞను శిరసావహించి తనకు తగిన పని అని ఏ పని చెబితే ఆ పనిని దక్షతతో తక్షణం చేయడం, పద్మాక్షుడైన శ్రీహరి పాదసేవ చేయడం, తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను పాలించటం, తనయుడు తన తండ్రికి సేవ చేయడం క్రిందికే వస్తాయి. 3-3-9-9 అందుచేత వివరింపన్ హరి యజ్ఞమూర్తి పరమున్ విష్ణున్ హృషికేశు కేశవు పద్మాక్షు గురించి జన్మమును శశ్వద్భక్తి గావింప మాధవుడాత్మం పరితోషముందు అతడుద్యత్ప్రీతి గైకొన్న లోక వితానంబులు తుష్టి నొందుననగా కావింపు మా యజ్ఞముల్. పుణ్యాత్మ స్వయంభువ, శ్రీ మహావిష్ణువు యజ్ఞపురుషుడు, పరమపురుషుడు, హృషికేశుడు, కేశవుడు, పద్మాక్షుడు అయిన గూర్చి అధికమైన భక్తితో యజ్ఞాలు చెయ్యి. అలా చేస్తే ఆ శ్రీపతి ఎంతగానో సంతోషిస్తాడు. ఆ దేవుడు సంతోషిస్తే లోకాలన్నీ సంతృప్తి చెందుతాయి. అందుకని నీవు యజ్ఞాలు ఆచరించు. అకుటిల భక్తి కేశవ సమర్పణ బుద్ధి క్రతుక్రియల్వనర్పక విపరీతులై యుముకరాసులు దంచి ఫలంబునందగానక చెడు రీతి ఊరక ధన వ్యయమౌటయ కాని మోక్షదాయకమగుచున్న తత్ఫలమునందరు విష్ణు పరాంగుఖ క్రియుల్. పవిత్రమైన చిత్తశుద్ధితో పరమేశ్వరార్పణ బుద్ధితో యజ్ఞ కార్యాలు చేయాలి.
అలా కాకుండా స్వార్థబుద్ధితో పనులు చేయడం అంటే వరిపొట్టును దంచి బియ్యం రాలేదని బాధపడటం లాంటిది. అందుచేత ధననాశమేగాని లవలేశం కూడా లాభం ఉండదు. హరి భక్తులు కానివారు తాము ఆశించిన మోక్షాన్ని అందుకోలేరు. కావున యజ్ఞముల్ హరి వికార విదూరు గురించి చేయుని భావము సునృతవ్రత శుభస్థితి చెందెడు నీ కుమారులు నీవును నీధరాభరమునెమ్మి సహింపుము సజ్జనావలింబ్రోవుము ధర్మ మార్గమున పుత్రక దోషలతాల విత్రక. అందుచేత కుమార స్వయంభువ పాపాలనే తీగలకు కొడవలి వంటివాడవైన నీవు నిర్వికారుడైన శ్రీహరిని గూర్చి యజ్ఞం చేయాలని సంకల్పించు. నీ సంకల్పం సత్యస్వరూపమై శుభప్రదమవుతుంది. నీవు నీ కుమారులు సంతోషంతో భూమండలాన్ని ఏలే భారం వహించండి. నిర్మలమైన ధర్మ మార్గంలో సజ్జనులైన ప్రజలను రక్షిస్తూ పరిపాలించండి. అనముడునతనికి అతడిట్లనియన్ భవదీయమైన అనతి ఎట్లట్లొనరించెద నాకును నాతనయునకు వసించియుండతగు నెలవెందున్. తృతీయ స్కంధము వరాహావతారంబు. ఆ మాటలు విని స్వయంభువుడు పద్మభవుడైన బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. తండ్రి, నీ ఆజ్ఞ శిరసావహించి నీవు ఎలా చెప్తే అలా చేస్తాను. అయితే నాకు నా కుమారులకు నివసించటానికి తగిన చోటు ఎక్కడా కనబడుటలేదు. అరయలేదు విధాత ఈ అఖిల జంతు జాతములకెల్లనాధారభూతమైన ధరణి ఇప్పుడు ఘన జలాంతర్నిమగ్నమైన కథమున చోటు లేదంటి తండ్రి. జగద్విధాతవు బ్రహ్మదేవుడవు అయిన నా జనకుడా, ఈ సృష్టిలోని సమస్తమైన జంతుజాలానికి ఆధారభూతమైన భూమి ఇప్పుడు మహాసముద్ర మధ్యంలో మునిగి ఉంది. అందువల్ల మాకు ఉండటానికి చోటు కనిపించుటలేదు. కావున భూమ్యుద్ధరణము కావించునుపాయమిపుడు గైకొని నాకున్ దేవా నీ వెరిగింపుము. నావుడు పద్మజుడు తన మనంబున తలచెన్. అందుచేత ఓ బ్రహ్మదేవ, ఇప్పుడు భూమిని ఉద్ధరించే ఉపాయం ఆలోచించి నన్ను అనుగ్రహించు అని స్వయంభువుడు పలుకగా బ్రహ్మదేవుడు తన మనస్సులో ఇలా అనుకున్నాడు. జలమధ్యంబునలీనమైన ధరణీ చక్రంబునే నేర్పునన్ నిలుపన్వచ్చును. జలమధ్యంబునలీనమైన ధరణీ చక్రంబునే నేర్పునన్ నిలుపన్వచ్చును. పూర్వమందు జగముల్ నిర్మించునాడాది అప్పుల పుట్టించిన మీద వసుమతిం పుట్టించి తిన్నట్టి అప్పులలో గృంకి రసాతలాంతరమును పొందెంగదా పృథ్వీయున్. నీళ్ల నడుమ మునిగిపోయి ఉన్న భూమండలాన్ని పైకి తీసుకురావటం ఎలా? లోకాలను సృష్టించేటప్పుడు ముందు నీళ్లను పుట్టించాను, తర్వాత భూమిని సృష్టించాను. ఇప్పుడు ఆ భూమి జల మధ్యంలో మునిగి పాతాళంలోనికి చేరింది. దానిని ఏ విధంగా యథాస్థితికి తీసుకురావాలి? అఖిల జగత్కల్పనాటోపమునకు పాల్పడిన నా చేతనే భంగినిపుడు తగిలి విశ్వంభరోద్ధరణంబుగా వింపనగునని సర్వభూతాంతరాత్ము పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతి తన మనస్థితుని చేసి తలపోయుచున్న పద్మజునాసికా వివరమున యజ్ఞవరాహమూర్తి అర్థినంగుష్టమాత్ర దేహంబుతోడ జననమంది వియత్తల స్థాయియగుచు
క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే అచటి జనములగా అద్భుతముగా. క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే అచ్చటి జనములగా అద్భుతముగా. లోకాలన్నిటినీ సృష్టించాలనే ఆతృతతో సన్నాహాలకు ఎంతో ప్రయాసపడుతున్నాను. కాని ఈ భూమిని ఉద్ధరించడం ఎలా? నాచేత ఈ పని ఎలా జరుగుతుంది అని బ్రహ్మ తన మనస్సులో తలపోసి సకల భూతాలలోనూ అంతర్యామిగా ఉండే సర్వాంతర్యామి పురుషోత్తముడు పద్మాక్షుడు లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును తలచాడు. వెంటనే ఆ పద్మభవుడు అయిన బ్రహ్మ ముక్కు నుండి యజ్ఞవరాహమూర్తి బొటనవ్రేలంత పరిమాణంతో జన్మించి ఆకాశానికి ఎగిరి ఒక్క క్షణంలోనే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యచకితులయ్యేలా పెద్ద ఏనుగంత అయ్యాడు. అంత ప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీచ్యాదులైన మునులు మనుకుమారకులు మను సహితంబుగా యజ్ఞవరాహంబునర్థి చూచి ఇట్టి ఆశ్చర్యమెట్లెందే నిగలదే నాసారంధ్ర నిర్గత స్తబ్ధరోమతోకంబు మనము విలోకింప అంగుష్టమాత్రమై ఈ క్షణమాత్రలోన మహిమదీపింపదంతి ప్రమాణమును మహోన్నతంబైన గండశైలోపమంబు అయ్యననుచు వితర్కించిరబ్జభవుడు హర్షమిగురొత్తరిట్లని అప్పుడు తలచే. అప్పుడు ప్రజల్ని సృష్టించడం కోసం నియమించబడిన మరీచి మొదలైన మునులు మనువు కుమారులు యజ్ఞవరాహాన్ని చూశారు. ఎంత ఆశ్చర్యం! ముక్కురంధ్రం నుండి వెలువడ్డ వేలంత బాలవరాహం క్షణంలోనే పెద్ద ఏనుగంతా అయి మహాపర్వతం అంతా అయింది. ఇలాంటి విచిత్రం ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా అని తమలో తాము తర్కించుకున్నారు. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషంతో ఇలా అనుకున్నాడు. నా మనములగల దుఃఖ విరామముగా వించు కొరకు రాజీవాక్షుండి మేర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించనిది విచిత్రము తలపన్. నా మనస్సులో గల దోహఖభారాన్ని దూరం చేయటం కోసం దేవాధిదేవుడైన రాజీవముల వంటి కన్నులు గల శ్రీహరి ఈ విధంగా యజ్ఞవరాహ రూపం ధరించాడు. ఎంతో వింత అయిన విషయం ఇది అని వితర్కించు సమయంబున శుక్రాకారుండైన భగవంతుండు బ్రహ్మదేవుడు ఈ విధంగా భావిస్తూ ఉండగా యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు ప్రళయ జీమూత సంఘాత భయద భూరి గర్జనాటోప భిన్న దిగ్గన గభీర రావమడరింపనపుడు రాజీవ భవుడు మునులు ఆనందమును పొందిరనఘ చరిత. వరహావతారుడు అయిన హరి ప్రళయకాలంలోని మేఘాల సమూహాలు భయంకరంగా గర్జించినట్లు విజృంభించి దిక్కులు పిక్కటిల్లేలా గంభీరంగా ఘూర్ ఘూర్ అని గర్జించాడు. వరాహం అరుపు ఘూర్. నాయనా పుణ్యవర్తనుడవైన విదురా! ఆ ఘన గంభీర ధ్వని విని బ్రహ్మదేవుడు మునులు అపారమైన ఆనందాన్ని పొందారు. అంత మాయామయ వరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండ కోటర పరిస్ఫోటనంబుగా వింప విని జనస్తపస్సత్యలోక నివాసులైన మునులు రుగ్యయుస్సామ మంత్రంబుల వినుదించిరి. యజ్ఞవరాహ రూపధరుండైన పర సర్వేశ్వరుండు సత్పురుష పాలన దయాపరుండుగావున దిగ్గజేంద్రలీలా విలోలుండై కఠిన సటాఛటోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాతమగుజు క్షుర నిభసు నిశిత ఖురపుటాహత చలత్ఫణిరాజ దిగ్గజ ప్రజయమగుజు చండదంశ్రోత్థ వైశ్వానరార్చి స్రవద్రజత హేమాద్రి విశ్రంభమగుచు
ఘోర గంభీర ఘుర్ఘుర భూరి నిస్వన పంకిలాఖిల వార్తి సంకులముగా పొరలు గెరలు నటించు నంబరముదెరల రొప్పును పరమగయును గొప్పరించు ముట్టె బిగించు ముసముసమూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. తృతీయ స్కంధము భూమ్యుద్ధరణంబు. భూమిని రక్షించు ఆ యజ్ఞవరాహం కర్కశమైన తన మెడమీది జూలు విదిల్చింది. అప్పుడు పుట్టిన వాయువేగానికి మేఘమండలమంతా చెల్లాచెదరైపోయింది. చురకత్తితో సాటిరాగల మిక్కిలివాడి అయిన ఆ వరాహమూర్తి గిట్టల కొనల తాకిడులకు భూమండలానికి అడుగున ఉన్న ఆదిశేషుడు దిగ్గజాలు తల్లడిల్లిపోయారు. ఆ యజ్ఞవరాహం కఠోరాలైన కరకు కోరల రాపిడి వల్ల పుట్టిన అగ్నిజ్వాలలకు వెండికొండ కైలాసము బంగారుకొండ మేరువు కరిగి ద్రవించిపోతాయేమో అనిపించింది. ఆ మహావరాహం భయంకరము గంభీరము అయిన తన ఘూర్ంఝరావం వల్ల సముద్రాలన్నీ అల్లకల్లోలం అయ్యేటట్లు చేస్తున్నది. ఈ విధంగా ఆ ఆదివరాహం పొరలుతూ పొంగుతూ సంతోషంతో గంతులు వేస్తూ రొప్పుతూ ఆకాశానికి ఎగురుతూ విజృంభిస్తూ మూతి బిగిస్తూ మున మున అంటూ నేలను మూచూస్తూ ఇలా అనేక విధాలుగా తిరుగుతూ చెలరెగుతూ ఉంది. మరియు యజ్ఞవరాహంబు అంతేకాకుండా ఆ యజ్ఞవరాహం తివిరి చతుర్దశ భువనంబులను దొంతులొరగ కొమ్ముల జిమ్మునొకమాటు పుత్తడి కొండ మూపురమను నొరగంట నొరకురాపాడునొకమాటు ఖురముల సప్తసాగరముల రొంపిగా నుక్కించి మటాడునొకమాటు అభీలబాల వాతాహతిచే మింటి నొరసి బ్రద్దలు సేయునొకమాటు కన్నుగొనలను విస్ఫులింగములు సెదర ఉరు భయంకర గతి దోచునొకమాటు పరమ యోగీంద్ర జనసేవ్య భవ్య విభవ యోగ్యమై కానగానగునొకమాటు. ఆ యజ్ఞవరాహం ఒకసారి 14 భువనాలు దొంతరులుగా దొర్లి పడిపోయేలా కొమ్ములతో చిమ్ముతుంది. మరోసారి తన మూపురమనే నూరే రాయితో పసిడి కాంతులు ప్రసరించేలా మేరుపర్వతాన్ని రుద్దుతుంది. ఇంకోసారి సప్తసముద్రాల జలాలు బురదలైపోయేలా ఎగిరి గంతులు వేస్తూ తిరుగుతుంది. వేరొకసారి మిక్కిలి భయంకరంగా తోకను తిప్పడం వల్ల పుట్టిన గాలి తాకిడికి ఆకాశం దద్దరిల్లి బ్రద్దలయ్యేటట్లు చేస్తుంది. ఒక్కొక్క మాటు కనుగొనుకుల్లో అగ్నికణాలు కురిపిస్తూ మహాభయంకరంగా కనిపిస్తుంది. ఇంకో మాటు మహాయోగులకు సేవ్యమైన భవ్య దివ్య వైభవంతో శోభిల్లుతుంది. ఇట్లు విహరించుచూ ప్రాతర్మధ్యందిన తృతీయ సవన రూపుండైన యజ్ఞవరాహమూర్తియగు సర్వేశ్వరుండు మహాప్రళయంబునందు యోగ నిద్రావశుండయుండు నవసరమున ఉదకస్తంభైన భూమి రసాతలగతంబైన దానినుద్ధరించుటకు సముద్రోదరంబుదరియంజొచ్చు వేగంబు సైరింపజాలక సముద్రుండూర్ములను భుజంబులెత్తి విశీర్ణ హృదయుండై ఆర్తుని పగిది యజ్ఞవరాహ నన్ను రక్షింపుమని ఆక్రోశింప నిశిత కరాళక్షుర తీక్ష్ణంబులైన ఖురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి అపారంబైన రసాతలంబుం ప్రవేశించి భూమిం పొడగను నవసరంబున. ఆ విధంగా విహరిస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంకాలము చేసే యజ్ఞము యొక్క స్వరూపము కలవాడు యజ్ఞవరాహ రూపం ధరించిన ఆ మహావిష్ణువు మహాప్రళయ కాలంలో తాను నిద్రలో ఉన్నప్పుడు జలంలోనున్న భూమి రసాతలంలోకి చేరిన దానిని ఉద్ధరించటానికై సముద్రంలో ప్రవేశించాడు.
ఆ వేగానికి సముద్రుడు అల్లకల్లోలమైన మనస్సుతో అలలు అనే చేతులు పైకెత్తి యజ్ఞవరాహ నన్ను రక్షించు రక్షించు అని వేడుకున్నాడు. ఆ వరాహమూర్తి తన వాడి అయిన వంకరలు తిరిగిన కత్తుల వంటి గిట్టల కొనలతో సముద్ర జలాలను చెల్లాచెదురు చేస్తూ పాతాళం లోపలికి దూసుకుని పోయి అక్కడ భూమిని చూశాడు. శరనిధిలోని మహోగ్రామర కంటకుడెదురగాంచె మఖమయ గాత్రిన్ ఖురవిదళిత కులగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్. ఆ సమయంలో సముద్రంలో దాగి ఉన్న ఒక భయంకర రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. ఆ క్రూర దానవుడు కులపర్వతాలను గిట్టలతో పగులకొట్టేది, భూమిని ప్రియురాలుగా గ్రహించినది, భూమండలాన్ని వెదుకుతూ ఉన్నది, యజ్ఞమయమైన శరీరం కలది అయిన ఆ వరాహాన్ని తన ఎదుట దర్శించాడు. ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారుండయి. అలా చూసి చూడగానే వాడికి ఆగ్రహం వచ్చింది. రోషంతో భీకరమైన ఆకారం కలవాడు అయ్యాడు. గద సారించి అసహ్య విక్రమ సమగ్ర స్ఫూర్తితో వ్రేయగా అది తప్పించి వరాహమూర్తి నిజ దంష్ట్రాగ్రాహదింద్రుంచె పెంపొదవం క్రోధమదాదిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాస్యము సామజేంద్రు జలమొప్పంత్రుంచు చందంబునన్. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు సహింపరాని మహాశౌర్యంతో గిరిగిరా గద త్రిప్పివేశాడు. వరాహమూర్తి అది తప్పించుకున్నాడు. క్రోధంతో గర్వంతో అపారమైన పరాక్రమంతో విజృంభించిన మూగరాజు గజరాజును మట్టుపెట్టినట్లు ఆ వరాహమూర్తి తన వాడి కోరల అంచులతో వాడిని విదిలించి తుదముట్టించాడు. దితిజాధీశునిగతిందునిమి యుద్ధృత్తింతదీయాంగశోణిత పంకాంకిత గండభాగుడుగుచున్ విష్ణుండు తానొప్పే విస్తృత సంధ్యాంబుద ధాతు చిత్రిత సముద్దీప్త క్షమాభృద్గతిన్ క్షితిదంశ్రాగ్రమునంధరించి జలరాశింబాసియేతేరగన్. ఆ రాక్షసుడు హిరణ్యాక్షుని ఈ విధంగా వధించి వాడి వేడివేడి నెత్తురు ధారలతో నిండిన చెక్కిళ్లు గలవాడైన వరాహమూర్తి సాయం సమయాన ఎగబడిన మేఘాలతో గైరికాది ఖనిజాలతో జాలువారిన మహాపర్వతం వలె ఉప్పుతూ భూమిని తన కోర చివర ధరించి సముద్రంలో నుండి బయటికి వచ్చాడు. బాల సీతాంశురేఖా విభాసమాన బాల సీతాంశురేఖా విభాసమాన ధవళ దంష్ట్రాగ్రముననున్న ధరణియొప్పే హరికి నిత్యానపాయిని అయిన లక్ష్మి నెరయపూసిన కస్తూరి నికరమనగా. పాడ్యమి నాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న వరహావతారుడి తెల్లని కోరకొనపైనున్న ఆ భూమి స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి పంకల్లా కనిపించింది. బొమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము 11 బ్రహ్మ జన్మ ప్రకారము 12 బ్రహ్మకు హరి ప్రత్యక్షమగుట 13 బ్రహ్మదేవుని విష్ణు స్తోత్రంబు 14 బ్రహ్మ మానస సర్గంబు 15 కాల నిర్ణయంబు 16 చతుర్యుగ పరిమాణంబు 17 సృష్టి భేదనంబు 18 స్వయంభూ జన్మంబు 19 వరాహావతారంబు 20 భూమ్యుద్ధరణంబు